యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఎప్పుడు యష్మిత చెప్తుంటుంది కదండి, నేనైతే బాగున్నాను, చాలా బాగున్నానని. మీరు కూడా ప్రతిసారి ఎవరైనా బాగున్నారా అని అంటే బాలేదు అస్సలు, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పుకోకండి, బాగున్నాననే అనండి. మీరు బాగాలేకపోయినా కూడా అన్ని విషయాలు బాగా అయిపోతాయండి. చాలా మంది ఎక్కువగా ఎవరైనా బాగున్నారా అని అన్నప్పుడు బాగున్నాము అని చెప్పడం అలవాటు చేసుకోండి. ఇవాళ కొన్ని బిగినర్స్ సాధనాలు అయితే నేను చేపిస్తానండి. సూర్య నమస్కారాలతో మొదలు పెడదాం. సూర్య నమస్కారాల్లో కూడా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసే విధంగా నేను చూపిస్తానండి. చూసి నన్ను ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటున్నామండి. నిల్చున్న తర్వాత రెండు చేతుల్ని జోడించండి. జోడించి ఒక్కసారి సూర్యుడిని మంత్రం చదువుదామండి. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. ఇది కంఫర్టబుల్గా లేదనుకోండి, ఇక్కడ వరకే ఉండండి, ఏం పర్లేదు. కుదిరితే ఛాతీ భాగం వరకే పైకి రేస్ చేయండి. ఇలా చేసినా కూడా ఏం తప్పు లేదండి, ఎంత అయితే అంత ఆర్చ్ బ్యాక్ చేయొచ్చు. మళ్ళీ శ్వాసని వదులుతూ రెండు చేతుల్ని ఇలా ముందుకి చూస్తూ మనము కాళ్ళ పక్కన పెడుతున్నాము. ఇది కంఫర్టబుల్గా లేదు, అంత ఈజీగా లేదంటే కొంచెంగా మనము మోకాలని బెండ్ చేయొచ్చు. చేయటం వల్ల ఈజీగా అనిపిస్తుందండి ఆసన. తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూసారు కదండి, నా ముందున్న కాలు మోకాలు అనేది ఒకటే లైన్లో ఉంది. వెనకాల కాళ్ళని నేను ఈ పోస్చర్లో లేదండి, ఎంత అయితే అంత వెనక్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ వేరే కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్తూ మీ హిప్ భాగాన్ని పైకి రేస్ చేస్తారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు మోకాళ్ళని మెల్లమెల్లగా కింద డ్రాప్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదులుతూ మీ హిప్ని వెనక్కి తీసుకెళ్తూ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మనము మోకాళ్ళ పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఛాతీ భాగాన్ని రెండు చేతుల మధ్యలోకి పెడుతున్నాను. ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి, చాలా హ్యాండ్ స్ట్రెంగ్త్ కావాలి. శ్వాసని తీసుకుంటూ మనము కంప్లీట్ బాడీని రెస్ట్ చేస్తూ నాభి వరకు పైకెత్తుతాము. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు హిప్ని పైకి లిఫ్ట్ చేస్తూ కింద వైపున చూడండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ కుడి కాళ్ళని ముందుకి తెస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఇంకో కాళ్ళని కూడా ముందుకి తీసుకొచ్చి శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. శ్వాస వదులుతూ నమస్తే. ఇప్పుడు మనము ఎడమ కాళ్ళతో చేద్దామండి. మళ్ళీ సేమ్గా శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే హిప్ రీజియాన్ని చూడండి, హిప్ ఇలా ఉండొద్దండి, ఎంత అయితే అంత కింద పుష్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ముందున్న కాళ్ళని
వెనక్కి తీసుకెళ్తూ పైకి లిఫ్ట్ చేస్తాము. టేల్ బోన్ అంటారు కదండి, అది పైన పాయింట్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మోకాలని మెల్లగా డ్రాప్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు శిరస్సుని కింద ఆనిస్తూ శిశువాసన. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మోకాల పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని చేతు మధ్యలో పెట్టండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదులుతూ మీ కంప్లీట్ బాడీని చేతుల పైన తీసుకెళ్తూ హిప్ని లిఫ్ట్ చేస్తారు. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ముందుకి పెట్టండి. చూడండి, నేను తేయటం కుదరలేదు. హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కాళ్ళని ముందు పెట్టాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఇంకో కాళ్ళని ముందుకి తీసుకొచ్చి శ్వాసని తీసుకుంటూ మనము 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. శ్వాస వదులుతూ నమస్తే. ఇదండి ఒక సెట్ మనం చేసాము సూర్య నమస్కారాలు. కుడి కాళ్ళని వెనక్కి, తర్వాత ఎడమ కాళ్ళని ఒకటి, అంటే ఒక రౌండ్ ఒక సెట్టే అయిందండి. అలా మనము రోజు 6 సెట్స్ 12 సెట్స్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే చూస్తాం. ముఖ్యంగా చలికాలంలో బాడీని వార్మ్ చేయటానికి కూడా సూర్య నమస్కారాలు అనేవి చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. కాబట్టి ప్రతిరోజు నేను చూపించిన వేరియేషన్ అయితే బిగినర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. దీన్ని మీరు ఫాలో అవుతూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసనం పేరు వృక్షాసన. చెప్పాను కదండి, అందరూ బిగినర్స్ వాళ్ళు కూడా చేసే విధంగా ఉంటుందని. ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, 2 కాళ్ళని మనము తాడాసనాలు పెడుతూ ముందుగా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని లంగ్స్ నుంచి ఎంటీ చేస్తూ ఇప్పుడు కుడి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ తొడ లోపల భాగం పైన పెడుతున్నామండి. చూడండి, నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో అలాగే కుడి మోకాళ్ళు అన్నది కుడి వైపున ఫేస్ చేస్తుందండి, ముందుకి లేదు. చూడండి, ఇలా పెడితే మనకి బ్యాలెన్స్ అన్నది కుదరదు, కాబట్టి సైడ్కి పెట్టండి. అలాగే శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఒక్క పాయింట్ పైన మనం గేస్ చేయాలండి. అప్పుడే మనము ఆసనాలు ఎక్కువసేపు ఉండొచ్చు. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు 2 చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూసారు కదండి, వృక్షాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి మన కంప్లీట్ బాడీ వెయిట్ అన్నది ఒక లెగ్ పైన పెడుతున్నాం కాబట్టి కాళ్ళని మనము బలంగా చేయటానికి ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ ఆసనాలో మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువగా ఒక దగ్గర కూర్చోవటం కూడా కుదురుగా కూర్చోండి అంటారు కదండి, అది కుదరదన్నమాట. అలా కాకపోతే మీరు ఈ ఆసనాన్ని చేయించి చూడండి, చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. అలాగే ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నాయనుకోండి, చేతులని ఇలా స్ట్రెచ్ చేయటం కష్టం అవుతుంది. అలాంటప్పుడు చేతులని ఛాతీ దగ్గర కూడా మనం ఇలా ప్లేస్ చేయొచ్చు నమస్తే పొజిషన్లో. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసనాన్ని మనం బ్యాలెన్స్ చేయలేకపోతే గోడకి దగ్గరగా వెళ్ళి కూడా ఆసనాన్ని చేయొచ్చు. బ్యాలెన్సింగ్ ఆసనాస్లో మనం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఈ పొజిషన్లో మన మైండ్ ఇక్కడ లేదు అని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా గోడ సపోర్ట్ తీసుకోండి. దానివల్ల ఆసనాన్ని ఈజీగా చేయొచ్చు. ఇదండి వృక్షాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన వచ్చేసి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 2 కాళ్ళని మనము చాపుతూ దండాసనాలో కూర్చుంటాం. ఇలా మనము దండాసనాలో కూర్చోవాలండి. కాళ్ళ వేళ్ళు మాత్రం మీ వైపున ఫేస్ చేయాలి. 2 చేతులని సైడ్స్కి పెడుతూ షోల్డర్స్ని రోల్ చేయండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. అయిన తర్వాత కాళ్ళ అరికాలని మనం ఇలా హోల్డ్ చేస్తూ ఎంత అయితే అంత ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతాము. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి శ్వాస వదిలేటప్పుడు చేతులని డౌన్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసన చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్ అండి. ఈ కాళ్ళ వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మీకు బ్యాక్ ఇంజురీ ఉంటే ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. లేదా మనము బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తాము. చూడండి, మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. అలాగే ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. పొట్ట ఉంటే మాత్రం ఈ ఆసనాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఏం పర్లేదు, ఇలాంటి వాళ్ళకి మనకి ట్విస్టింగ్ ఆసనాస్ వల్ల ఫ్యాట్ అన్నది ఈజీగా రిడ్యూస్ చేయొచ్చు. దాని తర్వాత ఈ ఆసనాన్ని మనము మాస్టరేట్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కొన్ని డైనమిక్ మూమెంట్స్లా కొన్నిసార్లు చేస్తూ ఆసనాన్ని ఆసన సాధన అయితే చేద్దాము. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి చూడండి. తర్వాత ఆసన చూసేద్దామండి, సరళ భుజంగాసన. ఈ ఆసన కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ మన వెన్నుముక్కకి చాలా మంచిదండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి నేను ఇప్పుడు సుఖాసనాలో ఉన్నాను. 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ, ఒక కాళ్ళని ఫోల్డ్ చేస్తూ, ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మీరు మెల్లమెల్లగా మోకాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి ఇలా మీ పొట్ట వైపున పడుకోవచ్చు. పడుకున్న తర్వాత ముందుగా మన చేతులని కింద డ్రాప్ చేస్తాము. అలాగే కాళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, కాళ్ళని దగ్గరికి పెట్టుకోండి. ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి పెట్టుకుంటూ శ్వాసని తీసుకుంటూ
మీ ఛాతీ భాగాన్ని పైకెత్తండి నాభి వరకు. ముందు వైపున చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. మీ భుజాలు ఇలా ఉండొద్దండి, భుజాలని వెనక్కి పుష్ చేయండి. దానివల్లే మనకి స్ట్రెచ్ అనేది ఎక్కువగా అవుతుంది. మళ్ళీ శ్వాసని వదులుతూ మీ ఛాతీ భాగాన్ని కింద డ్రాప్ చేస్తారు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన మనకి స్టమక్ హెరీనియా కానివ్వండి లేదా అబ్డామినల్ హెరీనియా ఉంటేనే అవాయిడ్ చేయండి. రీసెంట్ సర్జరీస్ ఉన్నా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మకరాసన అంటే ముందుగా ఒక చేయిని తర్వాత ఇంకొక చేయిని పెడుతూ నుదుటిని ఆనించడానికి ట్రై చేయండి. అలాగే కాళ్ళ వేళ్ళని బయట వైపున ఫేస్ చేయాలండి. కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ అలా డీప్గా రిలాక్స్ అవ్వండి. మెల్లగా కాళ్ళని ముందుగా రిలాక్స్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. ఈ ఆసన కూడా చాలా బిగినర్స్ వాళ్ళు కూడా చేయొచ్చండి, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను చెప్పినట్టు వెన్నుముక్కకి స్ట్రెంథెన్ చేయాలన్నా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే అండి చూడండి, మనము ఎక్కువగా ఫ్యాట్ అన్నది ఇక్కడ ఉంటుంది. నాభి వరకు ఎత్తి పెట్టడం వల్ల మనకి ఇక్కడున్న ఫ్యాట్ని మనం ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం మన సాధనలో ఒక బీజ మంత్రాన్ని జపిద్దామండి. రమ్, RAM. ఈ ఇంగ్లీష్లో అండి రమ్ అన్న శబ్దాన్ని మనము జపిస్తాము. చూడండి, ఈ శబ్దము జపించినప్పుడు మీ దృష్టిని నాభి వరకు తీసుకెళ్ళండి. నాభి దగ్గర మీ దృష్టిని పెడుతూ మీరు రమ్ 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 ఎలా చేయాలో చూపిస్తానండి. శ్వాసని తీసుకుంటూ రమ్ 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 మనం ఇలా జపిస్తామండి. దీనివల్ల మనము మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి మనము కలిసి చేద్దాము. ముందుగా సుఖాసన లేదా పద్మాసనాలో కూర్చోండి. చేతులని ఇలా ఓపెన్గా పెడుతూ స్పైన్ని ఎరెక్ట్గా పెట్టండి. పెట్టిన తర్వాత డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా శ్వాసని ఎంప్టీ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రమ్ 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 రమ్
రం 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 మెల్లగా రిలాక్స్ అవుతూ చుట్టుపక్కన మీ అవేర్నెస్ ని తీసుకెళ్ళండి. అలాగే మీ కంప్లీట్ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ మెల్లమెల్లగా రెండు చేతులని ఇలా జోడిస్తున్నామండి. మనము అందరినీ, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళని, మన పిల్లలని, మన వెల్ విషర్స్ని అందరినీ విష్ చేద్దామండి. మనము లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అందరినీ బ్లెస్ చేద్దాము. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ముందుగా మీ చేతుల్ని చూస్తూ తెరవండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. ఎవరైతే బిగినర్స్ వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళు స్టెప్ బై స్టెప్ని ఫాలో అవుతూ ఆసన సాధన అయితే చేయొచ్చు. తిరిగి మనము జీవన యోగాలో కలుసుకుందామండి. నమస్తే.